పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ బంద్, బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ అడ్మిషన్లు ఇవ్వద్దు, ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సిందే అంటూ గైడ్ లైన్ చెప్తా ఉన్నారు. పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ బంద్ అట. సో జనరల్గా పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఏది 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు చదివిన తర్వాత నెక్స్ట్ ఏంది, వాళ్ళు బీటెక్ జాయిన్ అవుతారు. బీటెక్లో జనరల్గా సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో అట్లా పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ తోటి జాయిన్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే కొత్త నిబంధనలు, పాలిటెక్నిక్లో లాటరల్ ఎంట్రీ, బీటెక్లో లాటరల్ ఎంట్రీ సంబంధించిన అడ్మిషన్ ఉండవు, వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలని చెప్పేసి ఒక కొత్త నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. సర్కార్కు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు, డిప్లొమా ఇక ఇంటర్తో సమానం, టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు రద్దయ్యేటువంటి ఛాన్స్, వీసీల పదవీకాలం 5 ఏళ్లకు పెంచాలి, వర్సిటీలోని కాంట్రాక్ట్ లెక్చర్లో అర్హులైన వారిని పర్మనెంట్ చేయాలి, ఇకపై గెస్ట్ కాంట్రాక్ట్ నియామకాలు బంద్ చేయాలని ప్రతిపాదనలు అంటూ చూస్తా ఉన్నాం. సో రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్లో కీలక సంస్థలకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు చేసింది. ప్రధానంగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినటువంటి విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చేరే లాటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ఐటీఐలన్నీ కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లాలని ప్రతిపాదించింది. విద్యారంగంలో తీసుకోవాల్సినటువంటి సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డికి 3 రోజుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి నివేదిక అందించారు. ఇందులో కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చేరే అవకాశం ఉంది. కానీ ఇకపై ఈ విధానాన్ని రద్దు చేయాలని కమిషన్ సూచించింది అంటూ చూస్తా ఉన్నాం. సో పాలిటెక్ విద్యార్థులు కూడా ఇంటర్ విద్యార్థులతో సమానంగా పరిగణించి బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనే వారికి అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అది కూడా ఎంట్రన్స్ ద్వారా వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే లాటరల్ ఎంట్రీతో పాటు పాలిటెక్నిక్ కాలేజీలు కేవలం ఇంజనీరింగ్ పంపించేటువంటి ఫీడర్ సంస్థలుగా మారిపోయాయని కమిషన్ అభిప్రాయపడింది. 10th పాస్ అయితేనే ఐటీఐ సీటు 3 నుంచి 5 ఏళ్లకు పెంచాలట. వీసీల పదవీకాలం 3 నుంచి 5 ఏళ్లకు పెంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన విద్యా కమిషన్లో ఉంది. కాంట్రాక్ట్ లెక్చరర్లు అబ్జర్వ్ చేయాలి. వర్సిటీలో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీపై కమిషన్ కీలక ప్రతిపాదన చేసింది. అర్హత ఉన్న కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే రెగ్యులర్ ఫ్యాకల్టీగా అబ్జర్వ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తులో వర్సిటీలో గెస్ట్ కాంట్రాక్ట్ పార్ట్ టైం పద్ధతిలో నియామకాలు చేపట్టొద్దని, రెగ్యులర్ రిక్రూట్మెంట్ మాత్రమే ఉండాలని ప్రపోజ్ చేసింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే పరిస్థితి కనబడతా ఉంది.